నమస్తే. ఏదిరా ఈ జనన మరణము, నిజబోధగని నాలెదురా ఈ మోక్ష నరకము. నిజబోధగని నాలెదురా ఈ మోక్ష నరకము. ఏదిరా ఈ జనన మరణము, లేదురా పరిపూర్ణమందున. జై శ్రీరామ్. నేను మీ ఏడుగొండలు. విశ్వబ్రహ్మణ వంశాన్ని, విశ్వబ్రహ్మణ కులం నుంచి ఈరోజు మనం తీసుకోబోతున్నాం రెండో వ్యక్తిగా. మరి ఎవరై ఉంటారు, ఏమై ఉంటుందో మీరు కూడా కాస్త కన్నేసి కింద వాక్యాల పెట్టలో పెట్టండి. నేను చెప్పబోయే విషయాలు దాదాపు 100% సత్యమే. అన్ని దిశల నుండి క్రోడీకరించి అందరినీ కనుక్కొని రకరకాలుగా శోధనలు చేసి తీసుకున్న ఈ సారాంశము మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. విశ్వబ్రాహ్మణ కులం నుంచి రెండో వ్యక్తిగా ఈరోజు మనం ఎవరిని తీసుకోబోతున్నామంటే, మరి అవసరి సత్యనారాయణ కుమారుడైనటువంటి మరి వారి కుమారుడు చిన్న కుమారుడు తల్లోజీ రమేష్ గారి పేరును ప్రముఖంగా మీ ముందు ప్రస్తావించడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి తల్లోజీ రమాచారి రమేష్ గారికి భజనలు రావు కదా, పాటలు రావు కదా, పద్యాలు రావు కదా, ఏమీ రావు. మరి ఇతని పేరు ఎందుకు తీసుకున్నావు? ఏడుగొండలు, దాదాపు నువ్వు ఆధ్యాత్మిక వ్యక్తులను, కళాకారులను పరిచయం చేసేదని మీకు సందేహం వచ్చి ఉంటుంది. ఇది మా గ్రామస్తులకు వచ్చి ఉంటుంది. కానీ అన్నీ అతనిలో నిలిచి ఉన్నాయి. అతనికి వాస్తవానికి పాటలు పాడడం రాదు. అయినా నా వంతు ప్రయత్నం చెయ్యాలి. కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. కళాకారులకు వేషం, ఒక పాత్ర ఏదనోటి లోటు ఎందుకంటే కళాకారులు తక్కువైపోయారు. ఇది ఎవరు రావట్లేదు. డీజే ఢిల్లు రాజా డిస్కో 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 ఇదే ఉంది కళాకారులు. ఇప్పటి నేటి యువతరానికి ముఖమాటం లేదు, చెప్పడమే. ఇప్పటి తరానికి మొత్తం అదే. కానా పీనా సో జానా, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందరు కాదు, కొంతమంది. మళ్ళా మంచి చేసే వాళ్ళు బాధపడొద్దు. కొంతమంది అంటే కొంతలో ఎక్కువ మంది, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, యువకులు. వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రమేశాచారి, వారి ధర్మపత్ని లావణ్య, వారికి 2 సంతానం, సందీపు మరియు ఇంకొక అబ్బాయి పేరు రావట్లేదు, కొంచెం సందీపు, వివేక్, 2 కుమారులు. మరి వారి గురించి మనం ప్రముఖంగా ఎన్నోసార్లు ప్రస్తావించలేకపోయా. ఈరోజు చెప్తున్నాను. అవసరి రమేశాచారి అంటే తలకొండపల్లి మండలంలో దాదాపు అన్ని గ్రామాల యువకులు, ఆధ్యాత్మిక యువకులు, మళ్ళీ అందరినీ కాదు, ఆధ్యాత్మిక పరంగా యువకులకు దాదాపు సుపరిచితులే. మరి నేడు చంద్రధన గ్రామంలో కళాకారులు ప్రతి ఒక్కరు చెయ్యాలి, మాటలు 100 గోవిందలైన అందరం కొడతాం, నోరే కదా మాట్లాడతాం. వచ్చిన అతిథులకు అన్నం పెట్టాలి. వచ్చిన మరి 10 రూపాయలు కొన ఆసన కావాలి. ఒకవేళ కళాకారులు ఎవరైనా లేకపోతే కూడా లోటు పూడ్చాలి. తనకు రాదు వాస్తవానికి. అయినా కళాకారులు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు రావట్లేదు. అంటే ఎందుకంటే 10 మంది ఉంటే 10 రూపాయలు వస్తాయి, 10 వేషాలు లభిస్తాయి. కనుక తను స్వయంగా రాకపోయినా మరి రాయబార నాటకంలోకి ప్రవేశించి తను కూడా ఒక ఋషి పాత్ర తీసుకొని దాన్ని సాధ్యమైనంత వరకు పండించే ప్రయత్నము శ్రీకృష్ణ రాయబారాయణంలో, అదేవిధంగా శ్రీరామాంజనేయ యుద్ధంలో కూడా వారు పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా అంటే ఒక కళాకారుడు లేని లోటు తీర్చిండు. ఆర్థిక భారాన్ని తన వంతుగా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఇదొకటి. తర్వాత హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను సమకూర్చడంలో ముందంజలో ఉంటాడు. అక్కడ ఏమైనా మైక్ సెట్టింగ్ అన్నా ఆ మైక్ పాడైపోతే, ఇలా ధర్మ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇలాగే ఉంటారండి. నేను ఎన్నో ప్రవచనాలు వింటున్నాను కనుక ఈరోజు ఈ ధర్మాత్మల వైపు నేను నిలబడాలి కనుక, ధర్మం ఎవరు చేసినా, ఏ కులంలో చేసినా, ఏ మతంలో చేసినా, ఏ పార్టీలు ఉన్నా నేను వారికి అండగా నిలబడమే నా ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ లక్ష్యం. అది మరి నేడు భక్తులకు రకరకాల సౌకర్యాలను సమకూర్చడంలో ఆర్థికపరమైన వారు కూడా కోటీశ్వరులు కావు. వాళ్ళకు ఆస్తులు స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో మరి భక్తులకు వారు కూడా ధూపదీప నైవేద్యం కిందనైతేనేమి రకరకాల సమస్యల పరంగా కూడా వారు ఎన్నంటూ ఉంటూ మరి తీర్చే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మానికి సంరక్షణ కవచంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి వారి ధర్మపత్ని కూడా
మరి ఇప్పుడు రమేష్ గారి బాటలోనే నడుస్తూ మరి చిన్నదన గ్రామానికి ధర్మ కార్యక్రమం నిమిత్తము ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎంతమంది వచ్చినా కాదు, లేదు, కూడదు అనకుండా తన ధర్మపత్ని లావణ్య గారి, ముఖ్యంగా భర్త కంటే ఇంపార్టెంట్ భార్య సహకారం లేదు భర్త ఏది సాధించలేడు, రకరకాల ఇబ్బందులకు నోచుకుంటాడు. మరి వారు అతి చిన్న వయసులోనే 40-70 ఏళ్ళు కూడా లేవు వాళ్ళకు, దాదాపు అంతే చిన్న వయసులోనే ధర్మం పట్ల ఆకర్షితులై ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి వారి ధర్మపత్ని లావణ్య గారు కూడా మరి వచ్చిన అతిథులకు మరి అనేక రకాలుగా సేవలు అందిస్తూ అన్నం వండి వడ్డించడం, వారికి మరి ఏ రకమైన సేవలైనా మరి అనేక రకాల వంటలు వండి వారికి వడ్డించడం జరుగుతుంది. అదేవిధంగా మరి రమేష్ గారిలో మరొక గొప్ప అంశం ఏంటంటే, మీరు చూడండి చాలామంది మాటలకే పరిమితం అవుతారండి. వీడియో పెద్ద ఉంటుంది, తప్పకుండా కింద కామెంట్లు పెట్టండి. మాటలే కోటలు దాటుతాయి మాటలు, కానీ రమేష్ గారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తుంటారు. మీరు చూడండి దేవాలయాలకు పరిశుద్ధం చేయడంలో, శుభ్రత పాటించడంలో ముందంజలో ఉంటాడు. మీరు బాగా చూడండి, ఎంతోమంది రాజకీయ నాయకులు అది చేస్తాం, ఇది చేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం, వాళ్ళు ఏది నరకరు. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, ఏమి చెయ్యలేరు. కానీ రమేష్ గారు మరి మనం శివాలయం దగ్గరికి, నేను లైవ్లో చెప్తున్నాను ప్రత్యక్షంగా, తప్పులు ఉంటే సర్చ్ చేయండి. ప్రత్యక్షంగా మీరు శివాలయం దగ్గరికి వెళ్తే, హనుమాన్ ఆలయం దగ్గరికి వెళ్తే వారు అనేక చెట్లను, వృక్షాలను నాటడం జరిగింది. వృక్షో రక్షితో రక్షితః, పూల వృక్షాలను, భగవంతుడికి సంబంధించిన పూలను ఉచితంగా అందరికి అందిస్తున్నాడు. ఇలా చెట్లు పెరిగి పెద్దగా పువ్వులు పూస్తే ఆ పూలను భక్తులు దారిలో తీసుకుపోయి ఆ శివయ్య మీద ఇవ్వడం జరుగుతుంది. అలా వేయడం ద్వారా వారి జన్మలు తరిస్తాయి, వారి పిల్లలు వాళ్ళు కూడా. అంటే ఈ పూలలో సగభాగము రమేష్ చారి గారికి వెళ్తుంది, వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్తుంది. శివాలయం చుట్టూరుతా మరి కూర్చోవడానికి, మరి ఎక్కడో ఎన్నో కూర్చున్న బదులు మానసికంగా ప్రశాంతత లేని వారికి శివాలయం దగ్గరికి వచ్చి కూర్చోవడానికి కుర్చీలు కూడా మరి వేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా కొన్ని వృక్షాలను కూడా నాటడం జరిగింది శివాలయం చుట్టూ. అదేవిధంగా ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద మనం చాలా మంది చూస్తుంటాం, గెట్ టుగెదర్ పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, వేలు 70-40 లక్ష. ఈ మధ్య నేను విన్నానండి, ₹1,00,000 1,50,000 దాకా కూడా మరి పెట్టి డబ్బులన్నీ బూడిదపాలు చేస్తున్న యువకులు కూడా ఉన్నారు. అంటే నేను చేసుకోవద్దని అనట్లేదు, చేసుకుంటూనే మన పేరు మీద, మన బ్యాచ్ మీద, మన స్కూలుకో, మన ఊరుకో ఏదో చిన్న సహాయం, ఒక 2-3 వేలతో కూడుకున్నదైనా సరే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. మీరు ఎంజాయ్ చేయొద్దని అనట్లేదు, మళ్ళీ ఇక నా మీద ఆరోపణలు చేయకండి. ఎంజాయ్ చేస్తూనే ఆ వచ్చిన డబ్బులు కాస్త కూసో దేవాలయానికా, బడికా, రోడ్డుకా, నిరుపేద కుటుంబానికా, ఏదో ఒక చిన్న వస్త్రదానమా, అన్నదానమా, ఏదో ఒకటి చెయ్యాలి మన క్లాస్మేట్ తరపున. మరి ఈ మధ్య కాలంలో మరి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, తప్పదు కదా, మళ్ళీ వీడియో చేయలేను. ఈ మధ్య కాలంలో వాళ్ళ మిత్ర బృందం, వాళ్ళతో పాటు చదువుకున్న మిత్రులందరినీ కలుపుకొని వటవృక్షాలను మిత్రులందరినీ ఊరికి పిలిపించుకొని వనం పండగ, వృక్ష పండగ అంటే అందరు రకరకాల మంది రకరకాలు చేశారు. మరి 10 కాలాలు 10 మందికి నీడనివ్వాలి, 10 కాలాలు 10 మందికి పండ్లనివ్వాలని సంకల్పం చేసి వారు ఒక్కరే చేస్తే బాగుండదని వారి క్లాస్మేట్లందరినీ కూడా కలగలుపుకొని వారి క్లాస్మేట్ అందరికీ కలిసి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మరి సరేటి బండ కాడ పోయే మార్గంలో పెద్ద వట వృక్షాలను, రావి వృక్షాలను, మర్రి వృక్షాలను, అదే ఇంకా కొన్ని పండ్ల వృక్షాలను కూడా నాటడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను అనివార్య కారణం వల్ల నేను హాజరు కాలేకపోయాను. మరి ఇంత చక్కటి పని చేసిన అవసరం రమేశాచారి గారిని అభినందించకపోతే మన యూట్యూబ్కు మనకు ఏమాత్రము విలువ ఉండదు. జై శ్రీరామ్, జై విశ్వబ్రాహ్మణ, జై సనాతన ధర్మ, జై సనాతన ధర్మ. మరి విశ్వకర్మలో రెండో వ్యక్తిగా రమేష్ గారిని తీసుకోవడం జరిగింది. కింద మీ అమూల్యమైన వాక్యాలు మాత్రం తెలియజేయండి. జై శ్రీరామ్.